హలో అందరికీ, మీరు ఎప్పుడైనా కాలీఫ్లవర్ కాడలతో పచ్చడి చేసుకున్నారా? ఎలా చేయాలో నేను చూపిస్తాను. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలా ఫ్రెష్గా కాడలతో ఉన్న కాలీఫ్లవర్ కొనుక్కోండి. కాడలన్నీ ఇలా తీసి పెట్టుకుని వీటిని శుభ్రంగా కడుక్కుందాం. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న కాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. తరిగి పెట్టుకున్న ముక్కల్ని వేయించుకోవడానికి తగినంత నూనె పోసుకుందాం. నూనె వేడయ్యింది. తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ నూనెలో వేసుకుందాం. ఇందులోనే 7-8 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. కొంచెంగా పసుపు వేసుకుందాము. కొంచెంగా చింతపండు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకుని మూత పెట్టుకుని వేయించుకోవాలి. 3 వంతులు ముక్కలు వేగిన తర్వాత ఒక 2 టొమాటోస్ పెద్ద ముక్కలుగా తరిగి వీటిలో వేసి మరి కాసేపు వేయించుకోవాలి. ఈ ముక్కలు 3 వంతులు వేగిపోయాయి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి వేయించుకుందాం ఒక 5 నిమిషాలు. అసలు ఈ పచ్చడి ఎవ్వరూ నోటీస్ చేయలేరు కాలీఫ్లవర్ కాడలతో చేశారని. చేసి పెట్టండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ముక్కలన్నీ మంచిగా వేగిపోయాయి. ఇందులో కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ముక్కలు చల్లారిపోయాయి. మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకుందాం. పచ్చళ్ళు ఎప్పుడు మరీ మెత్తగా ఉంటే బాగుండదు కదా. ఇలా బరకగా ఆడుకుంటే సరిపోతుంది. పోపులో వేసుకోవడానికి ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దంచి పెట్టుకుందాం. పోపు కోసం కావలసినంత నూనె వేసుకుందాం. కొంచెంగా మినప్పప్పు, శనగపప్పు, కసిని ఆవాలు వేసి వేయించుకుందాం. పోపు వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో 6-7 ఎండుమిరపకాయ ముక్కలు వేసి వేయించుకుందాం. ఈ పోపులో కొంచెంగా కరివేపాకు వేసుకుందాము. అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఉంది కదా, అది కూడా వేసి మరి కాసేపు వేయిద్దాం. ఈ వెల్లుల్లి కూడా మంచిగా వేగిపోయింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చడి అంతా ఇందులో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. ఈ పచ్చడి అన్నంలోకి, చపాతీల్లోకి, దోశల్లోకి ఎందులోకి తిన్నా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.